350 కోట్ల మద్యం కుంభకంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రథమ ముద్దాయి అని అతన్ని అరెస్టు చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ లాగా సూట్ కంపెనీ పెట్టే అలవాటు తనకు లేదని, బ్లూ మీడియా రాసిన కంపెనీలో ఎగ్డెక్ ఉన్నాయని ఆయన సమాధానం చెప్పారు. వైసీపీ గూండాలు దౌర్జన్యాలు దాడులు ప్రయత్నిస్తే తెలుగు తమ్ముళ్లు తిప్పికొడతారని స్పష్టం చేశారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని, కేశినేని శివనాథ్ ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకం ద్వారా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ సంక్షేమానికి బాటలు వేస్తే సీఎం చంద్రబాబు సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేస్తున్నారని తెలిపారు. జిల్లా మహానాడు జరుపుకుంటాం. తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఒక పండగ వాతావరణంలో ఆహ్లాదకరంగా మహానాడు జరిగింది. ఈ మహానాడులో పలు తీర్మానాలు చేసి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తున్నాం. విజయవాడ ఎన్టీఆర్ జిల్లా మొత్తానికి ఏ అభివృద్ధి పనులు అవసరమైనయో, ఏవైతే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నాయో వీటన్నింటినీ కూడా అధిష్టానానికి తీసుకెళ్ళి ఇవన్నీ రాబోయే 2-3 సంవత్సరాల్లో పూర్తయ్యి ఈ జిల్లాని అన్ని జిల్లాల కన్నా ముందుగా ఆల్రెడీ పెర్ క్యాపిటల్ ఇన్కంలో 2వ జిల్లాగా ఉంది. ఈ జిల్లాని మొదటి జిల్లాగా తీసుకెళ్లాలని మా అందరి నాయకులు కార్యకర్తల కోరిక. వాటితో పాటు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, ఆత్మవిశ్వాసంతో నడిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పార్టీ. మన గౌరవ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దేశంలోనూ ఏ ప్రాంతీయ పార్టీ కూడా కోటి సభ్యత్వాలు లేని పార్టీగా ఉద్యోగించిందంటే అటువంటి గొప్ప నాయకులు కార్యకర్తలు ఉండటం వల్లే ఈ పార్టీ. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ మహానాడులో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అంతరించిపోకుండా అధిష్టానం జాగ్రత్త పడాలని, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని ప్రతి కార్యకర్తకు అధికారులు కోరారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ కోసం శ్రమించిన నాయకులకు పదవులు ఇవ్వాలని నెహ్రూ సూచించారు. ఒకే వ్యక్తికి 2 పదవులు మంచి సాంప్రదాయం కాదన్నారు. జిల్లాలకు పెద్ద దిక్కు ఉన్న రామకృష్ణకు పగ్గాలు వదిలేశారని, ఎమ్మెల్యే జిల్లా సమస్యలపై చర్చించి దాఖలాలు కనిపించడం లేదని వాపోయారు. పంచుకునేటటువంటి పదవులను ఒక్కసారి మనం చూసుకుంటే ఏ పార్టీకి వెళ్ళాయో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను వాళ్ళకి ఇవ్వద్దంటోలే, ఆ నిష్పత్తి ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ సెకండరీ కేడర్ ఉన్నారు, లక్షల ఖర్చు పెట్టుకుని నాశనం అయిపోయినటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇంటికాడ వాళ్ళ పిల్లలు తిడుతున్నారు, ఏం పని పాటు లేదా మీకు వెళ్ళడానికి అని చెప్పి. కనీసం పెళ్ళానికి సమాధానం చెప్పుకోవడానికన్నా ఏదో తగిలించండియా ఒక తోక. ఖచ్చితంగా ఏదైతే ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నదో మన పార్టీ, జనసేన, బీజేపీ, కాకినాడ జిల్లాకి ఆనస్వత్తి ప్రకారమే మీరు పదవుల పంపిణీ చెయ్యండి. ఇక్కడైనా ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడటంలే, ఆ వ్యక్తి నాకు చాలా కావాల్సినాడు, రేపు ఎన్నికల్లో పోటీ చేస్తే నా భుజం మీద చేసుకుని నా ఇంటి దగ్గరే క్యాంప్ పెట్టి అతన్ని ఆ ఇచ్చినటువంటి పదవును మళ్ళీ తిరిగి దక్కించేటటువంటి నిర్ణయం కూడా తీసుకుంటాను నేను. కానీ ఒక వ్యక్తికి 2 పదవులు ఇచ్చేటటువంటి పరిస్థితి న్యాయమా? మెజారిటీ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏంటి? ఎవరికి ఇస్తారు? తెలుగుదేశం పార్టీకి అన్నది కాదు క్వశ్చన్. ఇక్కడ తెలుగుదేశం నాయకుడికి ఇవ్వండి. ఎందుకో అక్కడ ఉన్నటువంటి పదవులు వదిలి ఇక్కడికి ఇంకొక పదవి కోసం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. అయితే ఈ జిల్లాలో పంచుకునేటటువంటి